నేను కళ్ళు తెరిచేటప్పటికీ ఎవరో మహారాజు భార్యతో నిలబడున్నాడు. అంటే ఆయన శివుని యందు తాదాత్మ్యతతో ఉన్నారు. ఆయన ఎవరో ఆయన అసలు గుర్తే పట్టలేదు. కానీ ఆయన రూపం మాత్రం పోతన గారి మనసుని ఆకర్షించింది. ఎందుకని అంటే ఆ నిలబడినటువంటి రాజు భార్యతో కలిసి నిలబడి ఉన్నాడు. ఆ నిలబడి ఉన్నప్పుడు మెరుగు చెంగటనున్న మేఘంబుకై వడి దువిధ చెంగట నుండి ఎప్పువాడు నల్లటి మబ్బు మీద సౌదామిని తటిల్లత సమరుచి షట్చక్రౌ పరిసంస్థిత అంటారే, నీలతో జత మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర అన్నట్టు నల్ల మబ్బు మీద మెరుపు తీగ వస్తే ఎంత గొప్పగా ఉంటుందో అలా నల్లగా ఉన్నటువంటి ఒక రాజు పక్కన మెరుపు తీగ లాంటి స్త్రీ ఉంది. ఆయన చిన్న నవ్వు నవ్వాడు. అది చంద్రమండలంలోంచి ఒలుకుతున్నటువంటి అమృత బిందువులులా ఉంది. ఆయన ఒక పెద్ద ధనస్సు పట్టుకుని ఉన్నాడు. ఆ మహానుభావుడు తల మీద గొప్ప కిరీటం పెట్టుకున్నాడు. ఆ కిరీటం ఎలా ఉంది అంటే నీల నగాగ్ర సన్నిహిత భానుని భంగి ఘన కిరీటము తల కలుగువాడు